హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ వీడియో. మనం ఇవాళ కామాఖ్య పీఠం గురించి తెలుసుకుంటున్నాము. అత్యంత శక్తివంతమైన పీఠం, వణికించే శక్తి పీఠం. అదే అంబుబాచి మేళలో తంత్ర సాధన భూమిగా ఉన్న పీఠం. అదే మన కామాఖ్య క్షేత్రం. మంత్ర సాధకులకు, తంత్ర సాధకులకు ఇది నెలవు వంటిది. ఇక్కడ వచ్చిన వారికి కోరికలు నెరవేరిన తర్వాత పంచమకారాలు సమర్పిస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే ఇక్కడ గర్భాలయంలో విగ్రహం ఉండదు. పంచమకారాలు కూడా ఇక్కడే సమర్పిస్తారు. పంచమకారాల్లో మొదటిది మత్స్య బలి, అంటే నల్ల చేపలు లాంటివి. మాంస బలి అంటే నల్ల మేకలు, నల్ల బాతులు లాంటివి. మధ్య బలి అంటే లిక్కర్, దీని సోమరసం అని కూడా అంటారు. మైథునం, ఇదంటే ప్రకృతి శక్తి ప్రతీకాత్మక బలి అని కూడా అంటారు. నెక్స్ట్ ముద్ర బలి, ఐదవది ముద్ర. రకరకాల ముద్రలతో ఇక్కడ అమ్మవారికి బలి ఇస్తారనమాట. దేశ నలుమూలల నుండి ఈ తాంత్రికులు, యోగులు, అఘోరీలు కూడా ఇక్కడికి వచ్చి తాంత్రిక సాధన చేస్తారు. ఇక్కడ తాంత్రిక సాధనకి చాలా విశిష్టమైన ప్లేస్ అని కూడా అంటారు. ఇది తంత్ర సాధన భూమిగా మరో పేరు కూడా ఉంది. అంటే నీలాంచల పర్వతం మీద ఇది ప్లేస్ అయ్యి ఉంటుంది. మీరు చూస్తున్నది కామాఖ్య శిఖరం అన్నమాట. ఈ శిఖరం చూస్తూనే మ్యాక్సిమం తంత్ర సాధన చేస్తారు. అంబుబాచి సమయంలో నల్ల దన్నోపోతును కూడా ఇక్కడ బలి ఇస్తారు. ఇది చాలా శక్తివంతమైన పీఠం. బలి పూజ ఇక్కడ మొక్కుకుంటారు. ఏ కోరిక నెరవేరినా కూడా పంచబలి అనేది ఇక్కడ ఇస్తారు. పంచబలి అనేది ఇక్కడ వారి మాటల్లో ఇది క్రూరత్వం కాదు, రక్తపాతం కాదు అని కూడా ఒక్కనిస్తూ చెప్తారనమాట. అలాగే ఇక్కడ రాత్రి వేళల్లో మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ నిశ్శబ్దానికి ఎవ్వరూ భయపడకూడదు. ఎందుకంటే ఇక్కడ తాంత్రిక సాధన మ్యాక్సిమం రాత్రి సమయంలోనే జరుగుతుంది. అందు గురించి మనం అమ్మవారిని తలుచుకుంటూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.